ఇల్లంటే ఏదో పునాదులు తీసి 4 ఇనప సువ్వలు పెట్టి ఒక గంపడ కంకర, ఒక గంపడ ఇసుక, ఒక అరకట్ట సిమెంట్ వేసి కడితే ఇల్లు కాదు. ఒక 100 ఇటుకలు పెట్టి పేర్చి 2 దారబంధాలు పెట్టినంత మాత్రంలో అది ఇల్లైపోదు. ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భరోసా, పేదవాడికి ఒక ధైర్యం. ఆ ఇల్లు ఇవ్వాలని, ఆ పేదోడి భరోసాని భుజము తట్టి మేల్కొల్పాలని ఆనాటి ప్రబుద్ధులకి కనీసం జ్ఞానం లేదు. నిజంగా ఆ 10 సంవత్సరాలలో సంవత్సరానికి 1 లక్ష ఇళ్ళు పేదోళ్ళకి కట్టించుంటే ఆ 10 సంవత్సరాలలో ఆనాటి ధనిక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 లక్షల ఇళ్ళు కట్టించి ఉండేవాళ్ళు. కానీ స్వార్థం కోసం కమిషన్లకి కకృతి పడి పేదవాడి ఆత్మ గౌరవానికి నేను మద్దతిస్తే, సాయం చేస్తే, పేదవాడికి భుజము తడితే దాంట్లో నాకొచ్చే లాభం ఏముంది, నాకొచ్చే కమిషన్ నాకు రాదు కదా అని కేవలం ధనార్జన కోసం, కేవలం కమిషన్ల కోసం ధనిక తెలంగాణ రాష్ట్రంలో ఫుల్లుగా డబ్బులున్నప్పుడు ఇళ్ళు కట్టకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టాలనే ఆలోచన వచ్చింది